ముందుగా అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్. ఈరోజు మనం మాట్లాడే విషయం ఏంటంటే స్టాక్ అనాలిసిస్ గురించి. సో మనం మాట్లాడే స్టాక్ వచ్చేసి సరిగమప. మీకు అందరూ పాటలు మ్యూజిక్ అనేది మనకందరికి తెలిసే ఉంటుంది. సో మనము మూవీ సాంగ్స్ కానీ ఏదైనా మ్యూజిక్ కాన్సర్ట్ కానీ పెడితే మనం వెళ్తూనే ఉంటాం. అండ్ రోజు డైలీ లైఫ్లో మనం సాంగ్స్ వింటూనే ఉంటాం. సో ఈ రైట్స్ అనేవి చాలా మ్యాక్సిమం ఇప్పుడు వచ్చే కొత్త సినిమాలకు కానీ పెద్ద బడ్జెట్ సినిమాలకు కానీ అన్ని కాపీ రైట్స్ మ్యాక్సిమం ఉన్నవి సరిగమపాకే. అన్ని మ్యూజిక్ రైట్స్ ఇవే తీసుకుంటుంది. సో ఈ కంపెనీ గురించి అనాలిసిస్ అనేది రోహిత్ చెప్తాడు. దీంట్లో మనీ పెట్టడం వల్ల మనకు ప్రాఫిట్ ఏంటి, దీని ఫండమెంటల్స్ ఏంటి అనేవి అతని మాటలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం నెక్స్ట్ మాట్లాడబోయే స్టాక్ వచ్చి సరిగమ ఇండియా. మ్యూజిక్ లైసెన్సింగ్ సెగ్మెంట్లోనే ఒక నీష్ కంపెనీ మరియు స్ట్రాంగ్ మోట్ ఉన్న కంపెనీ ఇది. అయితే ఈ కంపెనీకి 4 బిజినెస్ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఒకటి ఆర్టిస్ట్ మేనేజ్మెంట్, అంటే ఇప్పుడు వీళ్ళు ఒక చిన్న ఆర్టిస్ట్ని తీసుకొని వాళ్ళ ఆర్టిస్ట్కి రిలేటెడ్ కాస్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ భరించి తర్వాతకి ఒక ఆర్టిస్ట్ ఒక సర్టెన్ లెవెల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ మీద రికర్సివ్గా వీళ్ళు ఇన్కమ్ జనరేట్ చేసుకొని ఆ రెవెన్యూ నుంచి వీళ్ళకి మనీ అనేది ఇన్కమ్ లాగా వస్తుంది. మరియు నెక్స్ట్ వచ్చి మ్యూజిక్ లైసెన్సింగ్. ఇప్పుడు పెద్ద మూవీస్ ఉంటాయి కదా, లైక్ కల్కికి ఇప్పుడు మ్యూజిక్ లైసెన్సింగ్ పార్ట్నర్ వచ్చి సరిగమ ఇండియా. ఇప్పుడు ఈ మ్యూజిక్ అనేది వేరియస్ ప్లాట్ఫామ్స్ లైక్ స్పాటిఫై ఉంటుంది, మనకి డిఫరెంట్ మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్లో ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో ఈ కంపెనీకి అమౌంట్ అనేది జనరేట్ అవుతూ ఆ కంపెనీకి మ్యూజిక్ లైసెన్సింగ్ పార్ట్నర్కి అనేది అమౌంట్ వెళ్తుంది. ఇలా డిఫరెంట్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్లో ఎప్పుడైతే ఈ కంపెనీ యొక్క మ్యూజిక్ అనేది యూజ్ చేయడం జరుగుతుందో అప్పుడు కంపెనీకి రెవెన్యూ వస్తుంది. అయితే ఇదే కాకుండా ఇప్పుడు కరెంట్లీ వీళ్ళు కాన్సర్ట్స్ ఉంటాయి కదా, ఈ వేరియస్ కాన్సర్ట్స్ని అరేంజ్ చేయడము, ఆ కాన్సర్ట్స్ రిలేటెడ్ ఒక కాస్ట్ని భరించి తర్వాతకి ఆ కాన్సర్ట్కి వచ్చిన అమౌంట్లో నుంచి సర్టెన్ పర్సెంటేజ్ వీళ్ళు తీసుకుంటారు. ఇలా డిఫరెంట్ మ్యూజిక్ లైసెన్సింగ్, మ్యూజిక్ రిలేటెడ్ కాన్సర్ట్స్ మరియు ఆర్టిస్ట్ మేనేజ్మెంట్ ఇలాంటి డిఫరెంట్ సెగ్మెంట్స్లో కరెంట్లీ ఈ కంపెనీ వర్క్ చేస్తుంది. ఈ కంపెనీకి స్ట్రాంగ్ గ్రోత్ ఉండే ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కరెంట్లీ మ్యూజిక్ ఇండస్ట్రీయే కానీ సినిమా ఇండస్ట్రీయే కానీ బూమ్లో ఉంది. అయితే కరెంట్లీ ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ వచ్చి మనకి 465 రూపీస్ దగ్గర కనబడుతుంది. అయితే 460 రూపీస్ దగ్గర ఉంది. అయితే ఈ కంపెనీ ఒక స్ట్రాంగ్ మోట్ వల్ల ఇప్పుడు కంపెనీకి హయ్యర్ వాల్యుయేషన్స్ను మనం ఎప్పుడు ఇస్తాము. అయితే ఇప్పుడు కరెంట్లీ స్టాక్ అనేది కొద్దిగా చీపర్ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతుంది. దీనికి రీజన్ ఏంటంటే రీసెంట్గా పుష్ప మూవీ రిలీజ్ అయ్యింది కదా, దానివల్ల ఇప్పుడు మార్కెట్ ఫియర్ ఏముందంటే మేబీ పుష్ప ఎఫెక్ట్ వల్ల గేమ్ చేంజర్ అనే మూవీ కూడా ఎఫెక్ట్ పడవచ్చు అని మార్కెట్ సెంటిమెంట్గా బిలీవ్ చేస్తుంది. కానీ ఇది మ్యూజిక్ ఇండస్ట్రీలో నార్మల్, ఎందుకంటే నార్మల్ ఇలాంటి ఇష్యూస్ అన్నీ త్వరగానే సార్ట్అవుట్ అవుతాయి. ఇట్ వోంట్ బి ఎఫెక్ట్ సరిగమ ఇండియా బికాస్ గేమ్ చేంజర్ మూవీకి మ్యూజిక్ లైసెన్సింగ్ పార్ట్నర్ వచ్చి సరిగమ ఇండియా. సో ఇప్పుడు ఈ ఇష్యూ అనేది 100% సార్ట్అవుట్ అవుతుంది అనేది మార్కెట్లో కొంతమంది బిలీవ్ చేస్తున్నారు, కొంతమంది ఇన్వెస్టర్ సెంటిమెంట్ని డ్యామేజ్ చేసింది. కాబట్టి కరెంట్లీ ఈ స్టాక్ కొద్దిగా అట్రాక్టివ్ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతుంది. ఇలాంటి మూమెంట్లో మనం ఇలాంటి స్టాక్స్లో ఎంట్రీ తీసుకోవడానికి ఇలాంటి మూమెంటే బెస్ట్ మూమెంట్. ఎందుకంటే మార్కెట్ కొద్దిగా ఫియర్లో ఉన్నప్పుడు ఇలాంటి స్టాక్స్లో మనం ఎంట్రీ తీసుకోవచ్చు. అయితే ఒక్కసారి మనం ఇలాంటి స్టాక్స్లో ఎంట్రీ తీసుకున్నాం అనుకో, చాలా గ్రోత్ ఉన్న ఇండస్ట్రీ ఇది. కాబట్టి మనకి స్టాక్స్లో మల్టీ బ్యాగర్ రిటర్న్స్ వస్తాయి. మళ్ళీ ఈ కంపెనీ అరౌండ్ 4% డివిడెంట్ ఎవ్రీ ఇయర్ ఇస్తుంది. రియల్లీ నియర్ టు మన ఎఫ్డీలో ఉండే 7% ఇంట్రెస్ట్ ఇక్కడ 4% డివిడెంట్ డీలే కంపెనీ ఇస్తుంది. అయితే దీనివల్ల మనకి చాలా మంచి గ్రోత్ వచ్చే ఆస్కారం ఉంటుంది. అండ్ ఈ కంపెనీ యొక్క బుక్ వాల్యూ ఇప్పుడు కరెంట్లీ అరౌండ్ 60 రూపీస్ ఉంది. అంటే నియర్లీ ఈ కంపెనీ ప్రాఫిటబిలిటీ గ్రోత్ అదే సైకిల్లో రిపీట్ అవుతే నియర్లీ మనం 100 to 200% మల్టీ బ్యాగర్ రిటర్న్ చూడొచ్చు. అరౌండ్ జస్ట్ 5 years హోల్డ్ చేయగలిగితే ఒక మల్టీ బ్యాగర్ రిటర్న్ ఇచ్చే స్టాక్ ఇలాంటి స్టాక్. అది మ్యూజిక్ ఇండస్ట్రీలోనే నెంబర్ 1 స్టాక్ ఇది చెప్పాలని అనుకోవచ్చు. మళ్ళీ మ్యూజిక్ ఇండస్ట్రీ సెగ్మెంట్ ఎలాంటిదంటే ఒక్కసారి మనకి మ్యూజిక్ అనేది ఇన్వెంట్ అయిపోయిన తర్వాత ఎన్ని రిపిటేటివ్గా స్ట్రీమింగ్ అవుతుంటుందో అన్నిసార్లు డబ్బులు వస్తూనే ఉంటాయి. అంటే
ఒక్కసారి మనం మ్యూజిక్ మీద ఇన్వెస్ట్ చేసేసామనుకో మనకి ఒక 20 to 30 ఇయర్స్ వరకు రెవెన్యూ వస్తూనే ఉంటుంది. మళ్ళీ డబ్బులు పెట్టడము, మళ్ళీ ఎనీ ప్రోడక్ట్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేయడము, అసెట్ లైట్ బిజినెస్ ఇది. జస్ట్ కొద్ది అమౌంట్ పెడితే ఇట్ వుడ్ రన్ ద హోల్ బిజినెస్. ఇఫ్ యూ సీ ఈ కంపెనీని చాలా సాంగ్స్ రిలీజ్ చేసింది. కల్కి మూవీ మరియు గంగూబాయ్ కాతేవాడి అంటే చాలా పెద్ద పెద్ద మూవీస్కి ఆల్రెడీ ప్రమోషన్స్, మ్యూజిక్ లైసెన్సింగ్ పార్ట్నర్గా దిల్జిత్ దోసాంజ్ ఉన్నాడు కదా, తన ఇల్యూమినాటీ టూర్స్కి కూడా ఈ కంపెనీయే ఇప్పుడు కరెంట్లీ కాన్సర్ట్ పార్ట్నర్. ఇలా మంచి మంచి గ్రోత్ ఆపర్చునిటీస్తో ఇప్పుడు ఉన్న సెక్టార్లో సరిగమ ఇండియా. కాబట్టి దీని స్ట్రాంగ్ మేనేజ్మెంట్ ఆర్పి సంజీవ్ గోయింకా గారి గ్రూప్ కంపెనీ కాబట్టి చాలా బ్రాండ్ మోడ్, చాలా మంచి గ్రోత్ ఆపర్చునిటీస్ ఉన్న కంపెనీ ఇది. కాబట్టి ఇలాంటి స్టాక్ని మనం పిక్ చేసి ఒక 2 to 3 months హోల్డ్ చేయగలిగినా సరే కానీ వీ కెన్ క్రియేట్ ఏ గుడ్ రిటర్న్, మంచి రిటర్న్ని క్రియేట్ చేయగలుగుతాం ఇలాంటి స్టాక్ నుంచి.